హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. ముందుగా మీ అందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. బిలేటెడ్గా అందరికీ హ్యాపీ ఉగాది. ఈ ఉగాది మీ జీవితంలో మర్చిపోలేని సంతోషాలని మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఓకేనా? మీ జీవితంలో వచ్చే ఉగాదికెల్లా మీరు ఏవేవైతే మార్పులు చెందాలనుకుంటున్నారో, జీవితంలో ఎదగాలనుకుంటున్నారో అవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి మీ ఉగాది మీ జీవితంలో నిండుగా ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఓకేనా? అలానే మన ముస్లిం సోదరీమణులందరికీ హ్యాపీ రంజాన్ శుభాకాంక్షలండి. ఈద్ ముబారక్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు మీరు ఎంతగానో నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చారండి. సో మీ సపోర్ట్ అలానే నాకు ఎప్పటికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? సో ఈరోజు వీడియో ఏంటి అక్క అంటే, నేను రీసెంట్గా మీకు డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఏంటి అని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో దాని కింద నాకు ఎంతమంది ఎన్ని కామెంట్స్ పెడుతున్నారంటే, కొన్ని పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి, కొన్ని నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ మనం పాజిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడుకుందాము. ఏంటంటే కొంతమంది వాళ్ళ సర్టిఫికేట్స్ గురించి వాళ్ళకి ఏమేమైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ నాకు కామెంట్ రూపంలో అడగడం జరిగింది అనమాట. సో నేను మ్యాక్సిమం వాళ్ళకి అక్కడే కొన్ని కామెంట్ రూపంలో ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. బట్ కొంతమందికి ఇవ్వలేకపోయాను అనమాట. ఎందుకు ఇవ్వలేదు అంటే, నాకు కూడా ఆ కామెంట్ మీరు అడిగిన డౌట్కి కరెక్ట్ ఆన్సర్, క్లారిటీ ఆన్సర్ నాకు కూడా తెలియదు. అందుకనే నేను మీకు రిప్లై ఇవ్వలేకపోయాను. ఓకేనా? సో మీరు అనుకోవచ్చు, ఏంటి అక్క పై కామెంట్కి రిప్లై ఇచ్చి నాకు ఇవ్వలేదు కిందదే అంటే, వాళ్ళు అడిగిన డౌట్ నాకు తెలుసు కాబట్టి వాళ్ళకి రిప్లై ఇచ్చాను. మీరు అడిగిన డౌట్ నాకు కూడా డౌటే కాబట్టి తెలియదు అని చెప్పి మీకు కొంతమందికి అక్కడికి నేను కొంతమందికి కామెంట్లో చెప్పాను అనమాట. సారీ సిస్టర్, దీని గురించి నాకు అంత ఐడియా లేదు. మీరు నాకు కొంత టైం ఇస్తే నేను హయ్యర్ ఆఫీషియల్స్ని కనుక్కుని మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తానని చెప్పి కామెంట్ రూపంలో పెట్టడం కూడా జరిగింది. సో అలానే చాలా మంది అదే కామెంట్లు పెడుతూ ఉన్నారు. బట్ అందరికీ రిప్లై ఇవ్వలేను కాబట్టి ఈ వీడియో అయితే చేయడం జరిగింది అనమాట. ఈ వీడియోలో ఏంటంటే కొంతమంది కామన్గా ఒకటే డౌట్లు అయితే సేమ్గా అడగడం జరిగింది. వాళ్ళందరూ కనుక ఈ వీడియో చూసినట్లయితే మీ డౌట్స్ అనేవి ఇందులో క్లారిఫై అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసి అందరు ఎక్కువ కామెంట్ ఏమడిగారంటే, స్టడీ సర్టిఫికేట్స్ గురించి అడిగారు అనమాట. నేనేం చెప్పానంటే 1 to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ ఒరిజినల్ మీ దగ్గర ఉంటే మీరు సేఫ్ సైడ్ ఉంటారు అన్న. బట్ కొంతమంది దగ్గర 1, 2 లేవు, లేదా 4th క్లాస్ లేదు, కొంతమంది 5th, 6th, 7th అని, కొంతమంది 9th చదవకుండా 10th జంప్ చేశామని ఇలా చెప్తూ ఉన్నారు. సో మాకు స్టడీ సర్టిఫికేట్ లేదు. ఏంటి అక్క అంటే, మీరు మీ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్లో కనుక మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్కి అప్లై చేసుకున్నట్లయితే మీకు రెసిడెన్సీ సర్టిఫికేట్ వస్తుంది. సో స్టడీ సర్టిఫికేట్ ప్లేస్లో ఇదైనా మీకు సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడతో మీకు స్టడీ సర్టిఫికేట్ వాళ్ళకి డౌట్స్ అనేవి క్లారిఫై అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే, ఇంకొక ఎక్కువ కామెంట్ ఏంటంటే, మ్యారీడ్ ఉమెన్స్ వీళ్ళు ఎక్కువ కామెంట్ పెట్టారు. ఏమనంటే, అక్క నాకు పెళ్ళయింది, ఇప్పుడు నా సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ మా హస్బెండ్ పేరుతో తీసుకోవాలా లేకపోతే మా ఫాదర్ పేరుతోనా, ఆధార్ కార్డులో ఇనీషియల్ మార్చాము ఏంటి, ఇలా ఎక్కువ మ్యారీడ్ ఉమెన్సే కామెంట్స్ చేశారనమాట. సో దీని గురించే నాకు తెలియదండి. సో నేను మీకు కనుక్కుని త్వరలోనే మీ డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేస్తాను, ఎలా పెట్టుకోవాలి ఏంటి అని. మ్యాక్సిమం అందరూ ఏం చేయాలంటే అన్ని సర్టిఫికేట్స్ ఒకేలాగా ఒకే పేరుతో ఉండేలాగా చూసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో అందుకనే నేను దీని మీద ఈ డౌట్ అనేది నేను త్వరలో క్లారిఫికేషన్ ఇస్తాను అనమాట. త్వరలో క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. నెక్స్ట్ కొంతమంది ఏంటంటే, అక్క చెక్ లిస్ట్ అన్నావు, అది ఎక్కడ ఇస్తారు ఏంటి అని అడుగుతున్నారండి. ఈ చెక్ లిస్ట్ అనేది ఎక్కడ ఎవరు ఇవ్వరండి. మనం ఆ రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తాం కదా, మార్నింగ్ పలానా టైంకి రమ్మన్నప్పుడు చెక్ లిస్ట్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి ఒక ఎంటీ ప్రొఫార్మా లాగా ఒక పేపర్ అనేది ఇస్తారు. ఓకేనా? వెళ్ళగానే వాళ్ళు ఒక ఎంటీ ప్రొఫార్మా లాగా ఇస్తారు, దాన్ని మనం ఫిల్ చేయాలి. అదే చెక్ లిస్టు. ఓకేనా? అందులో మన నేమ్, సర్ నేమ్, ఫాదర్ నేమ్, మన అడ్రస్లు అన్నీ ఉంటాయి అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, క్యాస్ట్ అని, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని అన్నీ ఉంటాయి. సో అదంతా మనం ఫిల్ చేసి వాళ్ళకి లాస్ట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మన జిరాక్స్లు వాటితో పాటు కలిపి ఇవ్వాలి. సో అదే చెక్ లిస్టు. సో ఈ చెక్ లిస్ట్ అనేది ఏంటి ఎక్కడ అని మీరు అనుకోవద్దు. ఓకేనా? సో చెక్ లిస్ట్ డౌట్ కూడా క్లారిఫై అయ్యింది కదా. ఆ రోజు మనం ఫిల్ చేస్తాము, ఒక ఎంటీ ప్రొఫార్మాని మనం ఫిల్ చేస్తాము. నెక్స్ట్ కొంతమంది, అక్క టెట్ మార్క్ లిస్టులు ఇవన్నీ చెప్పావు, ప్రజెంట్ అవి మా దగ్గర లేవు, సైట్లో కూడా లేవు, ఏం చెయ్యాలి అని అంటున్నారు. సో అందుకేనండి
ప్రతిదీ మన లైఫ్లో ఇంపార్టెంటే, ప్రతిదాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. దేనికి ఎప్పుడు టైం వస్తుందో తెలియదు కాబట్టి అన్నీ మనం జాగ్రత్త చేసుకోవాలి. ఆల్రెడీ మీరు అంతా టెట్ రిజల్ట్స్ చూసుకునే ఉంటారు, ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకుంటారు. అప్పుడు ఒక జిరాక్స్ తీసుకొచ్చి దాచుకుని పెట్టేస్తే ఫైల్లో పెడితే ఏమైపోతుంది? సో అదే నెగ్లిజెన్సీ మనకి. మనం అలా చెయ్యం, ఆ రోజు చూసుకుంటాం, ఫోన్లో స్క్రీన్ షాట్ పెట్టేసుకుంటాం, అంతే. ఇంకా మళ్ళీ దాన్ని అడిగినప్పుడు చూసుకుందాంలే అని అనుకుంటూ ఉంటాం. సో అదే ఇప్పుడు మనకి తిప్పలు తెచ్చిద్ది, అవునా కాదా? సో చూద్దామండి, మళ్ళా సైట్ ఏమన్నా అప్డేట్ చేస్తే దాంట్లో ఓల్డీ కూడా మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే కనుక సో దాన్ని బట్టి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చేమో చూద్దాము. సైట్ అప్డేట్ అయితే మనకి మంచిది. సో అవ్వచ్చేమో మేబీ, దాని గురించి కూడా మనం వెయిట్ చేద్దాము. ఓకేనా? కొంతమంది అక్క ఇన్కమ్ అవసరం లేదా అని అంటున్నారండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదండి. ఓకేనా? క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం కావాలి, ఇన్కమ్ అయితే అవసరం లేదు. ఇంకొంతమంది అక్క సర్వీస్ సర్టిఫికేట్ ఎవరిస్తారు అని అడుగుతున్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ ఏంటంటే అండి, అది ఆల్రెడీ ఆర్మీ, మిలిటరీ ఇలా ఎంప్లాయీ జాబ్ చేస్తారు చూడండి, వాళ్ళు రిటైర్ అయినాక వాళ్ళు వేరే జాబ్కి ట్రై చేసేటప్పుడు వాళ్ళకి అక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ ఇస్తారు. సో అదనమాట, అది మనకి వర్తింపదు. కొంతమంది టీసీ కావాలా అని అడుగుతున్నారు. టీసీ కూడా అంత అవసరం లేదండి. ఓకేనా? మన దగ్గర ఆల్రెడీ మ్యాక్సిమం టీటీసీ అయిపోయి అది డిగ్రీ అయిపోయినా టీసీ ఏంటి, వేరే దానికి చదవడానికి ఆ టీసీని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం కదా. సో టీసీతో అంత నో నీడ్ అనమాట. టీసీతో కూడా మనకి ప్రజెంట్ ఏం అవసరం లేదు. ఓకేనా? ఇంకొంతమంది అక్క బీఈడి ఓడి కావాలా, డిగ్రీ ఓడి కావాలా అంటున్నారు. మ్యాక్సిమం ప్రొవిజనల్ మార్క్స్ లీట్ ఉంటే చాలండి. బట్ కోని మీకు ఓడి లేదనుకోండి, అప్లై చేసుకోండి, వస్తుంది కదా, ఈలోపు టైం ఉంది కదా. సో రేపే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏం కాదు కదా. సో ఈలోపు టైం ఉంది కాబట్టి మీరు అప్లై చేసుకోండి, ఓడి కూడా వస్తుంది. ఇంకొంతమంది అక్క మా సర్టిఫికేట్ మిస్ అయ్యింది, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటున్నారు. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది ఉంటుంది. సో మీ ప్రాబ్లం ఏంటంటో తెలుసుకుని దానికి సొల్యూషన్ ఏంటో తెలుసుకోండి. మిస్ అయ్యాయి అనుకోండి, మనం కంప్లైంట్ చేస్తే దానికి ప్రాసెస్ ఉందనుకుంటా మన సర్టిఫికేట్ మనకు రావడానికి. సో ఆ ప్రాసెస్ ఏంటో కనుక్కోండి. నాకు కూడా తెలియదు, ఓకేనా? నేను తెలుసుకుని చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఆ ప్రాసెస్ నాకు తెలియదు కాబట్టి తెలుసుకొని చెప్తాను. ఈలోపు మీరు మీ ఇంటి దగ్గర ఉన్న హైయర్ అఫీషియల్ లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కనుక్కోండి. మ్యాక్సిమం మనం సర్టిఫికేట్స్ పోయిన వెంటనే మనం కంప్లీట్ చేసి దానికి నెక్స్ట్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని మనం కనుక ఫాలో అయినట్లయితే మనకి మరలా తిరిగి మన సర్టిఫికేట్స్ రావడం జరుగుతుంది. ఓకేనా? సో సర్టిఫికేట్ మిస్ అయినా లేకపోతే స్పెల్లింగ్స్ రాంగ్ పడ్డా, సో కొంతమంది 10th క్లాస్లో ఒక పేరు ఉంది, ఇంటర్లో ఒక పేరు ఉంది అంటున్నారు. దానికి కూడా సొల్యూషన్ అనేది ఉంది. మనం మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఆ ప్రాసెస్ ఏంటో తెలుసుకుని దాన్ని బట్టి ఆ ప్రాసెస్ చేసుకోండి. ఒక్కటే చెప్తానండి, మ్యాక్సిమం అన్ని సర్టిఫికేట్స్ ఒకేలాగా ఉండేలాగా చూసుకోండి. ఓకేనా? సో ఇంకొంతమంది కామెంట్స్ పెట్టారనమాట. ఏమనంటే, ఇంతవరకు నోటిఫికేషనే లేదు, నువ్వేం సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి చెప్తున్నావు, పనేం లేదా అని చెప్పి కొంతమంది కామెంట్స్ పెట్టారు. అవి కూడా నేను చూశాను అనమాట. సో వాళ్ళకి నేను చెప్పే విషయం ఏంటంటే, నేను కావాలని ఏం పెట్టలేదండి. నేను ఈ వీడియో పోస్ట్ చేసే ముందే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాను, ఎందుకంటే ఇలాంటి కామెంట్స్ ఆల్రెడీ వస్తాయి అని చెప్పి. బట్ నేను ప్రిపేర్డ్గానే ఉన్నాను కాబట్టి పోస్ట్ చేశాను. ఏంటి అంటే, ఇప్పుడు మీ దగ్గర అన్ని సర్టిఫికేట్లు ఉండొచ్చు, సో మీకు రేపు ఇబ్బంది ఏమి లేకుండా. కానీ కొంతమంది దగ్గర ఏం సర్టిఫికేట్స్ ఉండవు. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఇచ్చిన టైంలోపు ఈ సర్టిఫికేట్స్ రాకపోతే మన జాబ్ మిస్ అవుతుంది కదా. సో అందుకనే ముందు రేపు ఎగ్జామ్ మన నోటిఫికేషన్ అనేది మన చేతుల్లో లేదు. సో దాన్ని మనం ఏం చేయలేము. బట్ ఈ సర్టిఫికేట్స్ అనేవి గ్యాదర్ చేసుకునేది మన చేతుల్లోనే ఉంది కాబట్టి ముందుగా తెలుసుకున్నట్లయితే, ఇప్పుడు చాలామంది మిస్టేక్స్ ఉన్నాయి, ఆ సర్టిఫికేట్ లేదు, ఈ సర్టిఫికేట్ లేదు అంటున్నారు కదా, వీళ్ళందరూ రెడీ చేసుకుంటారుగా. ఎటు నోటిఫికేషన్ రావడానికి టైం ఉంది, నోటిఫికేషన్ జరగాలి. సో దాని తర్వాత కదా ఈ ప్రాసెస్, ఈ టైంలో ఇవి జరుగుతూ ఉంటాయి. సో వచ్చిన నష్టం ఏముందండి, అంతేనా కాదా? సో అందుకనే సో తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. అది నాకు చాలామంది కామెంట్స్ పెట్టారు కాబట్టి నేను ఆ డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, ప్రస్తుతానికి డిఎస్సి నోటిఫికేషన్ అనేది డిలే అయ్యింది బాగా, 6 years నుంచి లేదనమాట. సో ఈ నేపథ్యంలో మనకి రేపు త్వరగా నోటిఫికేషన్ వచ్చేసి త్వరగా ప్రాసెస్ చేసేసి 1 month లోపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇలా చేసేస్తే అప్పుడు ఏంటండి, అప్పుడు పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒకసారి. సో మీకంటే అన్నీ తెలుసు కాబట్టి, అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఆ కామెంట్ పెట్టుండొచ్చు. బట్ లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది పేర్లు మార్చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఇప్పుడు తెలుసుకున్నారు అనుకోండి, వాళ్ళ మిస్టేక్స్ ఏంటో వాళ్ళకి తెలుసుకుని అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటారు. ఫలానా లేదు అనుకున్నప్పుడు దానికి అప్లై చేసుకోవడము,
అవి తెచ్చుకోవడమో గ్యాదర్ చేసుకోవడమో జరుగుతుంది. సో ఇది కొంతమందికి యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతోనే పెట్టానమాట. సో కొంతమంది కొన్ని సామెతలు కూడా మనకి పెట్టడం జరిగిందనమాట. ఓకే, లీవ్ ఇట్ అనమాట, నో ప్రాబ్లం అండి. అందుకే నేను మీకు చెప్తున్నాను, థంబ్నెయిల్ చూడండి, థంబ్నెయిల్ చూసి మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే వీడియో ఓపెన్ చేయండి, లేదనుకోండి వదిలేసేయండి. అంతేగాని వీడియో చూసి కింద కామెంట్స్ ఎందుకండి? సో నేనేం తప్పు పట్టడం లేదులే, కరెక్టా మీరన్నది కూడా నోటిఫికేషన్ లేదు, బట్ నేను నోటిఫికేషన్ తర్వాత జరిగే పనులు చెప్తున్నానంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటారని ఆ ఉద్దేశంతోనే చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇదనమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు తెలిసినంత వరకు నేను మీకు క్లియర్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.